ఎడిటింగ్ చూసిన తర్వాత మీరు చేసుకుందామని అనుకుంటే ట్రై చేయండి. ఎడిటింగ్ చాలా బాగుంది అండ్ ట్రెండింగ్ టైప్‌లోనే ట్రై చేసిన. ఒకసారి నచ్చితే లైక్ కూడా చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటది ఛానల్. ఒక చిన్న డెమోని చూపిస్తాను. తర్వాత మనం ట్రై చేద్దాం దీన్ని. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. దానికంటే ఎక్కువ నేను ఎక్స్‌పెక్ట్ అయితే చెయ్యను. ఒక లైక్ చేసి అలాంటివి కొంచెం సపోర్ట్ చేస్తే సరిపోతది. ఓకే. అండ్ ఇది చేయడం చాలా సింపుల్. అండ్ నేను ఇది ఒక ఇన్స్పిరేషన్‌గా అయితే తీసుకున్న ఈ వీడియోని. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఇదే టైప్‌లో ఒక వీడియో పెట్టారు నాకు మన ఫాలోవర్స్. అంటే సిమిలర్ అని కాదు. అది కొంచెం వేరే. నేను ఎప్పుడైనా గానీ వేరే వాళ్ళ వీడియోస్ కొన్నిసార్లు ట్రెండింగ్‌లో ఉంటే యాజ్ ఇట్ ఈస్‌గా దింపనీకి ట్రై చేస్తా. కొన్నిసార్లు మాత్రం అసలు కొన్ని తీసుకుంటా అంతే. తీసుకుంటానంటే ఆ టైప్‌లో చేయమని చాలామంది అడుగుతారు కాబట్టి అదే టైప్‌లో. అది కొంచెం వేరేలాగా ఉంటది. ఇది కొంచెం వేరేలాగా ఉంటది. ఓకే. అండ్ ప్లీజ్ లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ ఉంటది ఛానల్‌కి. ఓకే. ఇప్పుడు దీనికి చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో మీకైతే ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. యాడ్ చేసిన ఆ ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. అండ్ యాడ్ చేసుకోండి అలర్ట్ మోషన్‌లో. తెలియకపోతే కూడా చెప్తాను నేను. అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను డైరెక్ట్‌గా నేను చేసిన ప్రాజెక్ట్ అంటే చాలామంది ఫుల్ ట్యూటోరియల్ చేయమని చెప్తారు. చాలా హ్యాపీ అనిపిస్తది. ఆ మధ్యలో చాలా వీడియోస్ చేసిన నేను. అయినా చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే చేస్తాను. ఓకే. ఈ వీడియో చేసుకోవాలంటే నేను బ్రేక్ డౌన్ టైప్‌లోనే చెప్తాను. అండ్ వీలుంటే కొన్ని విషయాలు కూడా మీకు ఐడియా వచ్చేస్తది. చాలా విషయాలు ఐడియా వచ్చేస్తది మీకు. అండ్ కొత్త అయినా కొంచెమైనా మీరు తెలుసుకుంటారు. ఓకేనా. అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న, కెమెరా యూజ్ చేసినా కాబట్టి కెమెరా ఆన్ చేసుకున్న. స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్ అయితే మనకు ఇలా రివీల్ అయితే అవుతుంది మాస్క్ టైప్‌లో. అండ్ డీసీ అని పెట్టాను. అండ్ సన్‌ఫ్లవర్ అయితే పెట్టాను. సన్‌ఫ్లవర్ కాకుండా సంథింగ్ మీరు రోజ్ ఫ్లవర్ పెట్టినా కూడా చాలా బెటర్ ఉంటది. రోజ్ ఫ్లవర్ కోసం మీరు ప్రింటెస్ట్ యాప్‌లో అయితే వచ్చేసేయండి. అక్కడ మీరు ఇంతకుముందు నిన్న కూడా చెప్పాను నేను. అయినా మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజ్ వేరు, ఈ రోజ్ వేరు. ఇందులో కొంచెం రౌండ్ రోజ్ టైప్‌లో పెట్టండి. చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి. చాలా బెటర్ ఉన్నాయి ఇవి. కొంచెం రౌండ్‌గా ఉంటే చాలా బెటర్ ఉంటది కాబట్టి మీకు కొంచెం ఏదైతే బెటర్‌గా అనిపిస్తదో ఇది బాగుంది. దీన్ని డౌన్లోడ్ చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. సన్‌ఫ్లవర్ ఉంది కదా! ఈ సన్‌ఫ్లవర్‌ని డూప్లికేట్ చేసిన అండ్ దీన్ని హైడ్ చేసిన ఒకదాన్ని. ఇప్పుడు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇప్పుడు ఏదైతే నేను సంథింగ్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా కదా! దాన్ని రీప్లేస్ పెడుతున్నాను. రీప్లేస్ పెట్టి ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ క్రోమాకి యాడ్ చేసి ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేస్తే వైట్ కలర్ అయితే సెట్ అయిపోతది ఇది. చూడండి సూపర్ ఉంది. ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఏం చెప్తానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ ప్లేస్‌లో మీరు వేరే ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే ఇందులో క్యాండిడేట్ పర్సన్ పీఎన్‌జీస్ అయితే చేసుకోవాలి మీరు కొన్ని. పర్సన్ పీఎన్‌జీ కోసం మీరైతే ఫోటో రూమ్ యాప్ అయితే యూజ్ చేయండి. అలర్ట్ మోషన్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికే కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంటది కాబట్టి బయట నుంచి రిమూవ్ చేసుకుంటేనే బాగుంటది. నేను ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఫోటో రూమ్ యాపే యూజ్ చేస్తున్నా. చాలా బెటర్ క్వాలిటీ వస్తుంటది. జూమ్ చేసినా కూడా చాలా బాగుంటది. ఓకే. ఇప్పుడు నేను ఈ సన్‌ఫ్లవర్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్‌లోనే నేను ఈ రోజ్ ఫ్లవర్ అయితే రీప్లేస్ పెడతాను. చాలా బాగుంటది. కాబట్టి మీరు పెడదామంటే పెట్టుకోవచ్చు. సన్‌ఫ్లవర్ కొంచెం లుక్ బాగుంటది కాబట్టి నేను మీకు ఒక ఐడియా కోసం పెడుతున్నాను. ఓకే. మీరు ఏదైనా కలర్ అంటే ఫ్లవర్ సంథింగ్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఫ్లవర్ ఉండొచ్చు. అండ్ పొజిషన్ అనేది మీకు నచ్చిన ప్లేస్‌లో అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దామంటే కూడా ఇక్కడ కలర్ యాడ్‌లోకెళ్ళి మీరు హెచ్‌యువి ఎఫెక్ట్ యాడ్ చేసి దాని కలర్ కూడా మీకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. నేను కొన్ని సార్లు బ్లాక్ అండ్ వైట్ పెడుతుంటాను నేను. సాచురేషన్‌లోకెళ్ళి మొత్తం సాచురేషన్ ఇలా డిక్రీజ్ చేసి ఇలా బ్లాక్ అండ్ వైట్‌లో పెడితే ఇంకా వీడియోకి చాలా సూపర్ లుక్ ఉంటది. అలా ట్రై చేసినా కూడా చాలా హ్యాపీ. మీకు ఐడియా కోసం చెప్తున్నా నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ డీసీ అనే ఉంది కదా! ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని చూడండి సూపర్ ఉంది. అంటే మీకు నచ్చొచ్చు. మీ ఐడియా థాట్‌ని బట్టి మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి చేంజెస్ అయితే చేసుకోవచ్చు మీరు. చూడండి చాలా బాగా అనిపిస్తది. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోండి.